వెల్కమ్ టు యోయో టీవీ. కష్టపడి పనిచేసిన వారికి ఏ పార్టీ అయినా న్యాయం చేస్తోంది. ఈ వరుసలో చంద్రబాబు, వైఎస్ల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి తన ప్రభుత్వ హయాంలోనే నామినేటెడ్ పదవులను ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా రికార్డు సృష్టించిన రేవంత్ రెడ్డి పాలనో బాబును నమ్ముకున్న వారికి న్యాయం చేయడంలో వైఎస్ను తలపిస్తున్నారు. తనదైన పాలన మార్క్తో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే నామినేటెడ్ పదవుల నియామకంలో రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. 3 సలహాదారులను నియమించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీ విజయానికి తమ వంతు దోహదం చేసిన కీలక నేతలకు కేబినెట్ హోదాతో కూడిన సలహాదారు పదవులను నియమించింది. ప్రభుత్వం తాజాగా చేపట్టిన నియామకాల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు అయ్యింది. మాట ఇస్తే తప్పనన్న నమ్మకాన్ని రేవంత్ పార్టీలో కలిగించగలిగారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా సీఎం సలహాదారునిగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని, ప్రభుత్వ సలహాదారునిగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సీనియర్ నేత వేణుగోపాల్ నియమించింది. మొత్తం ఈ 4 నియామకాలతో కాంగ్రెస్ సర్కార్ నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి పెట్టింది. షబ్బీర్ అలీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవహారాల సలహాదారునిగా, ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారునిగా వేణుగోపాల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇదే జోరులో రానున్న రోజులలో మరిన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ సమాయత్తమవుతోంది. ప్రభుత్వ సలహాదారుల నియామకం ద్వారా 4 కీలక నేతలకు పోస్టింగ్లు ఇచ్చిన 4 కూడా సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితులు కావడం ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. వేం నరేందర్ రెడ్డి రేవంత్ కు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచే సన్నిహితుడు. ఓటుకు నోటు కేసులో వేం నరేందర్ రెడ్డి కూడా జైలుకు వెళ్లిన సంగతి విదితమే. కాంగ్రెస్ లో చేరిన తర్వాత కూడా వేం నరేందర్ రెడ్డి రేవంత్ కు అత్యంత సన్నిహితుడిగానే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ కోసం టికెట్ అంటూ ఒత్తిడి చేయలేదు. రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన సమయంలో పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో కూడా వేం నరేందర్ రెడ్డి రేవంత్ కు గట్టి మద్దతుదారునిగా నిలబడ్డారు. ఇప్పుడు రేవంత్ ఆయనకు కేబినెట్ హోదా ఇచ్చారు. ఇక మల్లు రవి కూడా రేవంత్ కు నమ్మకమైన నేతగా, సన్నిహితుడిగా ఉన్నారు. షబ్బీర్ అలీ కూడా రేవంత్ నే సమర్థిస్తున్నారు. అలా తనకు కష్టకాలంలో మద్దతుగా నిలిచిన వారందరికీ రేవంత్ పదవులు కట్టబెట్టారని చెప్పారు. ఇక త్వరలో ఆర్టీసీ చైర్మన్ సహా మరికొన్ని కీలక పదవులు నియామకానికి కూడా రేవంత్ సీరియస్ గా కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక పార్టీలో తనకు గట్టి మద్దతు ఇచ్చిన అద్దంకి దయాకర్ కు కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చే దిశగా రేవంత్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి దావోస్, లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ పేర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.